అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ నవల శీర్షిక నేపాలో కెప్టెన్ నరేష్. 10వ భాగం. శత్రువులు కాదని మనం వస్తున్నామని వాళ్ళకి ఎలా తెలియచేయటం అన్నది లమోలా. తెలియచేయలేము. ఎలా చెప్పటం? వాళ్లే తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు వాళ్ళు? శత్రువులు మన ట్యాంకు మీద తుపాకీలు పేలుస్తున్నారు, హ్యాండ్ గ్రెనేడ్స్ విసురుతున్నారు, మన ట్యాంకుకి అడ్డంగా వాళ్ళ ట్యాంకులను తేవటానికి ప్రయత్నిస్తున్నారు. వీటిని చూసి గమనించి మన భారత సైనికులు గ్రహించాలి. లమోలా నిట్టూర్చింది. ఈ గందరగోళంలో మన సైనికులు ఇవేమీ చూసే స్థితిలో ఉండరు అన్నది. ఉన్నట్టుండి భారత సైనికులు ఉన్న కందకాల్లోంచి తుపాకీలు పేలటం మానేశాయి. ఏమిటిది? మన సైనికులు ఏమయ్యారు? అడిగింది లమోలా. నరేష్ కళ్ళు చిట్లించి చూశాడు. వెంటనే అర్థం కాలేదు. మనమున్న ట్యాంకు శత్రువులది కాదని తెలుసుకున్నారేమో అన్నాడు. ఇంకో 2 నిమిషాల తర్వాత ఆ ఆశ పోయింది. తమని వెంటాడి వస్తున్న శత్రువుల ట్యాంకుల మీద, శత్రు సైనికుల మీద కూడా భారత సైనికులు తుపాకీలు పేల్చడం లేదు. వచ్చేశాం, అవే మన సైనికుల కందకాలు అన్నది లమోలా. నరేష్ తల ఊపాడు. కందకాల్లో చలనమేమీ కనిపించటం లేదు. భారత సైనికులందరూ హతమైనారా? ఒక్క భారత సైనికుడు కూడా మిగల్లేదా? చైనా సైనికులు తమ మీద విసిరిన హ్యాండ్ గ్రెనేడ్స్ కందకాలలో పడి పేలి అక్కడ ఉన్న భారత సైనికుల్ని చంపేశాయా? ఈ ట్యాంకుతో మనం ఇంకా ముందుకు పోవటానికి వీల్లేదు అన్నది లమోలా. నరేష్ తల ఊపాడు. మనం ఇంకా ఈ ట్యాంకులో కూర్చుని ప్రయోజనం లేదు. పట్టుబడిపోతాం. ఆ చైనీయులకి చిక్కటం కంటే చావే మేలు. ఏం చేద్దాం అడిగింది లమోలా. ట్యాంకు విడిచి పారిపోవాలి చెప్పాడు నరేష్. నరేష్ ట్యాంకులోంచి దూకాడు. అతని వెనకే లమోలా క్రిందికి దూకేసింది. నిటారుగా నిలబడకు అని బాగా వంగి లమోలా చేయి పట్టుకుని పక్కకి కొండరాళ్ల వైపు పరిగెత్తాడు నరేష్. చూస్తారు, మనల్ని పట్టుకుంటారు అన్నది లమోలా ఆయాసపడుతూ. అంత చలిలోనూ భయం వల్ల ఆమెకి చెమటలు పోస్తున్నాయి. జవాబు చెప్పేందుకు నరేష్కి వ్యవధి లేదు. ఆ విషయం ఆలోచించేందుకు వ్యవధి లేదు. ఆ రాళ్ల వెనక దాక్కుందాము అన్నాడు లమోలా చేయి పట్టుకుని చరచరా లాక్కుని వెళుతూ. వాళ్ళిద్దరూ ఇంకా ఆ ట్యాంకులోనే ఉన్నారనుకుని గుళ్లవర్షం కురిపిస్తున్నారు శత్రువులు. వాళ్ళు దిగి వెళ్లటం చూడలేదు. చూసి ఉంటే 5 నిమిషాల్లోనే వాళ్ళని చుట్టుముట్టేసేవాళ్ళు. లమోలా త్వరగా పరిగెత్తలేకుండా ఉంది. కుంటుతోంది. ఏమైంది అని అడగటానికి కూడా నరేష్కి వ్యవధి లేదు. అమాంతం 2 చేతులతో లమోలాని ఎత్తుకున్నాడు. ముందుకు పరిగెత్తాడు. ఏ రాళ్ల గుట్ట వెనక ఆగలేదు. అవి రక్షణ ఇవ్వలేవని తెలుసుకుని ఇంకా ముందుకు పరిగెత్తాడు. అరగంట సేపు ఆగకుండా పరిగెత్తాడు. బాగా అలసిపోయి ఇక పరిగెత్తలేక ఒక పెద్ద బండరాయి వెనక ఆగి లమోలాని క్రిందికి దింపాడు. ఆయాసంతో రొప్పుతూ నిలబడ్డాడు. లమోలా అతన్ని చూస్తూ, నన్ను వదిలి వెళ్ళిపోండి, మీ ప్రాణమైనా రక్షించుకోండి అన్నది. లమోలా అట్లా అనగానే నరేష్ ఆశ్చర్యంతో చూసి, ఏమిటా మాటలు? ఏమైందని అడిగాడు. నేను నడవలేను, కాలు తీసి కాలు పెట్టలేను అన్నది లమోలా మొహం ముడుచుకుని. ఏమైంది? కాలుకేమైంది? ఆదుర్దాగా అడుగుతూ వంగి ఆమె కాలుని చూశాడు. రక్తం కారుతోంది. దారలుగా కారుతోంది. రాయి తగిలితే గాయమే అయిందో, తుపాకీ గుండు తగిలి ఎముక విరిగిందో, రక్తనాళం తెగిందో అతనికి తెలియటం లేదు. ఏమిటిది లమోలా? ఎప్పుడైంది ఈ గాయం అడిగాడు. నాకు తెలియదు. ట్యాంకులోంచి క్రిందకు దూకినప్పుడే చూశాను. వెంటనే ఎందుకు చెప్పలేదు? పాపం, నిన్ను నడిపించేశాను. చెబితే మీరు అక్కడే ఆగిపోయేవారు. ఇద్దరం ఈ పాటికి అన్నది. లేదు, అప్పుడే నిన్ను ఎత్తుకునేవాణ్ణిగా. ఇక్కడ నన్ను వదిలి వెళ్ళిపోండి. నేనేమీ కాను. కొండల్లో నివసించటం నాకు అలవాటే. లమోలా, ఇంకొకసారి అట్లా మాట్లాడుకు. నాలో ప్రాణం ఉండగా నిన్ను వదిలిపెట్టి వెళ్ళను అని మఫ్లర్ తీసి ఆమె కాలికి గట్టిగా కట్టాడు. ఎంత నిప్పి పుట్టినా లమోలా ఓర్చుకుంది కానీ నోరు మెదపటం లేదు.
అరిస్తే శత్రువులు తమ ఆచూకీ తెలుసుకుంటారని బాధని ఓర్చుకున్నది. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు అన్నాడు నరేష్. ఎక్కడికి వెళదాం? చైనా సేనలు ఆక్రమించిన ప్రదేశం దాటి వచ్చేశాము. ఇది చైనా ఆక్రమిత దేశం కాదు. నిజమే, కానీ మన సైనికులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారుగా. ఇక చైనా సైనికులు వచ్చి ఆక్రమించేస్తారు. అవును, మన సైనికులు ఇక్కడి నుంచి వెళ్ళకేం చేస్తారు? చైనా వాళ్లకున్నట్లు మన సైనికుల దగ్గర ట్యాంకులు, ట్రక్కులు, మిషన్ గన్నులు ఏవి? అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి ఏ భారత సైనికుడు వెనకాడడు. కానీ శత్రువు అత్యధిక బలంతో మీదకి వచ్చినప్పుడు మొండిగా కదలకుండా అక్కడే ఉండి ప్రాణాలు కోల్పోవటంలో పరాక్రమం ఏమీ ఉండదు, అవివేకం తప్ప. సమయానుకూలంగా వెనక్కి తగ్గి ఇంకొక చోట ఆయుధ బలము, సంఖ్యాబలము ఉన్న చోట శత్రువులను ఎదుర్కొని దాడి అరికట్టడానికి ప్రయత్నించటం వివేకమైన పని అన్నాడు నరేష్. లమోలా జవాబు చెప్పలేదు. ఆమె మనసు రకరకాల ఆలోచనలతో, సందేహాలతో బరువెక్కింది. తను లేకపోతే నరేష్ త్వరగా వెళ్ళి వెనక్కి తగ్గుతున్న భారత సైనికుల్ని కలుసుకునేవాడు. ఆపద తప్పిపోయేది. అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో ఉన్న తనను మోసుకుని ఎంత దూరం వెళ్ళగలడు? కొంచెం దూరం వెళ్లేలోగా శత్రువులు వెనక నుంచి పట్టుకుంటారు. నరేష్ అన్నది అతని చెంప నిమురుతూ. ఏమిటి లమోలా? అడిగాడతను ఆప్యాయంగా. నేను వెనక్కి వెళ్ళిపోతాను. వెనక్క? ఎక్కడికి? మా నాన్న దగ్గరికి. పాపం కాళ్ళు లేని ముసలాయన్ని ఆ గుహలో వదిలిపెట్టి వచ్చాను. 1 నెలకి సరిపోయే ఆహారమే ఉన్నది. ఆ ఆహారం అయిపోయిన తర్వాత మలమలా మాడిపోతాడు. అందుకే నేను అక్కడికి వెళతాను. మీ నాన్నగారి విషయం నువ్వు చెప్పింది నిజమే లమోలా. కానీ నువ్వు ఒంటరిగా ఎట్లా వెళ్ళగలవు? తోవలో చైనీస్ సైనికులకి పట్టుబడవా? అయినా వెళ్ళక తప్పదు. చైనా సైనికులకి చిక్కకుండా వెళ్ళటానికే ప్రయత్నిస్తాను. నరేష్ 2 నిమిషాలు మౌనంగా ఉండి ఏం చెప్పటానికి తోచలేదు. లమోలాని వెళ్ళమనలేడు. చైనీయులకు చిక్కిపోతుంది. తప్పించుకుని వెళ్ళలేదు. ఆ అడవుల్లో, ఆ కొండల మీద ఎక్కడ చూసినా చైనా దళాలు గస్తీ తిరుగుతున్నాయి. మీ నాన్న విషయం మర్చిపోమని కూడా చెప్పలేడు. ఏం చేయాలి? ఏం చెప్పాలి? ఆలోచించసాగాడు. 10 నిమిషాల తర్వాత లమోలా, లమోలా అన్నాడు. ఆమె కళ్ళు మూసుకున్నది బాధ భరించలేక. నరేష్ పిలవగానే కళ్ళు తెరిచి చూసింది. లమోలా, మనం మన స్థావరానికి ఎలాగైనా చేరుకుందాం. తర్వాత నిన్ను విమానంలో తీసుకువెళ్ళి తుంగాల ప్రాంతంలో దింపుతాను అన్నాడు నరేష్. శత్రువులు ఆక్రమించిన స్థానంలోనికి విమానం తీసుకువెళితే కాల్చివేయరు? అడిగింది లమోలా. నా సమర్థతలో నాకు నమ్మకం ఉంది. శత్రువుల యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్నులకి అందకుండా ఎగురుతాను. నా మాట నమ్ము. నిన్ను ఎలాగైనా తుంగాల ప్రాంతంలో దింపుతాను. లమోలా నరేష్ని జాలిగా చూస్తూ, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. కానీ మనం మన స్థావరాన్ని చేరుకోగలమా? ఎలా చేరుకుంటాము? మీరొక్కరూ అయితే ఎలాగో తప్పించుకుని వెళ్ళవచ్చు. నన్ను, ఈ కుంటిదాన్ని మోసుకుని ఎంత దూరమని వెళ్ళగలరు అన్నది. నువ్వు ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నిన్ను ఒంటరిగా ఇక్కడ వదిలి ప్రయోజనం లేదు అని లమోలాని ఎత్తుకున్నాడు నరేష్. తిండి లేదు, విశ్రాంతి లేదు. క్షణం ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు నరేష్. నీరసం వల్ల అడుగులు తడబడుతున్నాయి. తూలుతున్నాడు. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నన్ను దింపి 1 అరగంట విశ్రాంతి తీసుకోండి అన్నది లమోలా. నరేష్ తల తిప్పాడు. త్వరగా భారత సైనికుల్ని కలుసుకోవాలి. చైనా ప్రధాని ఏరియా కమాండర్కి రాసిన ఉత్తరం భారత సైనికాధికారులకు త్వరగా మనం అందించాలి. ఆ ఉత్తరంలోని విషయాలు తెలిస్తే యుద్ధగతే మారిపోవచ్చు. చైనీయుల ఉద్దేశాలు, వాళ్ళ ఎత్తుగడలు, వాళ్ళ పన్నాగాలు తెలిసిపోవచ్చు. నరేష్ ఆలోచన అంతా ఆ ఒక్క విషయం మీదే ఉంది. రాళ్లు తగిలి కాళ్లవేళ్లు పుళ్ళైపోయాయి. అడుగు తీసి అడుగు పెట్టినప్పుడల్లా బాధతో తల తిరిగిపోతోంది. లమోలాని మోస్తున్న చేతులు మొద్దుబారిపోయాయి. భారత స్థావరం చేరుకునేందుకు ఇంకా ఎంత దూరం వెళ్లాలో తెలియదు. అప్పుడప్పుడు మిషన్ గన్ల చప్పుళ్ళు విని వినబడకుండా వినబడుతున్నాయి. చిన్న చిన్న కొండలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. లోయల్లో నడుస్తున్నారు. కాలవలు, సెలయేళ్లు దాటుతున్నారు. బాగా అలసిపోయాడు. అడుగు తీసి అడుగు పెట్టలేని నీరసం పుట్టుకొచ్చింది. అక్కడే పడి చచ్చిపోతే బాగుండనిపిస్తోంది.
ఒక పెద్ద రాయికి ఆనుకున్నాడు. నిమిషం సేపు ఆయాసం తీర్చుకున్నాడు. ఆ కొండ దిగితే అవతల భారత సైనికులు కనిపిస్తారేమోనని ఆశపడ్డాడు. అంతలో కేకలు వినిపించాయి, బాగా దగ్గరగా. ఒక కేకకి మిగతా కేకలు ప్రతిధ్వనులేమో తెలియదు. నెమ్మదిగా పక్కకి తిరిగి చూశాడు. కళ్ళు అప్పగించి చూశాడు. ఎక్కడి నుంచి వచ్చారో, ఎలా అక్కడికి వచ్చారో తెలియటం లేదు. క్రింద ఉన్న లోయలో దాదాపు 100 మంది చైనా సైనికులు తుపాకీలు పట్టుకుని నిల్చున్నారు. వాళ్ళందరూ ఆ కొండ మీదకే చూస్తున్నారు. నరేష్ రాయి వెనకాల నక్కి చైనీస్ సైనికులు ఎటువైపు చూస్తున్నారో అటువైపే చూశాడు. ఒక మనిషి 2 చేతులు పైకి ఎత్తిపెట్టి కొండ దిగుతున్నాడు. చైనీస్ సైనికులున్న వైపు వెళుతున్నాడు. తెల్ల జేబురుమాలు అతని చేతిలో ఎగురుతోంది. నరేష్ తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. అతను భారత సైనికుడు, సామాన్య సైనికుడు కాదు. మేజర్ హోదాలా ఉన్న మనిషి అని యూనిఫామ్ వల్ల తెలుస్తోంది. ఎందుకు తెల్ల రుమాలు ఎగురువేస్తూ వెళుతున్నాడు? ఎందుకు చైనీయులకు చిక్కిపోతున్నాడు? ఎందుకు తనకై తను కొండ దిగి చైనీయుల వైపు వెళుతున్నాడు? అర్థం కావటం లేదు. ఆ భారత సైనికాధికారి చైనీయులకి బాగా దగ్గరగా వెళ్ళాడు. చేతులు 2 పైకెత్తే ఉంచాడు. ఏదో చెప్పబోయాడు. చైనీస్ సైనికాధికారి అరిచాడు. 4 చైనీస్ సైనికులు తుపాకీలు పేల్చారు. నిరాయుధుడు చేతులు పైకెత్తి శరణు అడిగిన మనిషిని శత్రువే అయి ఉండవచ్చు. ఒక్క ప్రశ్న కూడా అడగకుండా, జాలి అనేది ఏ కోసానా లేకుండా, అధర్మమని సంకోచించకుండా 4 చైనీస్ సైనికులు తుపాకీలు బారు చేసి చంపేశారు. ఆ మేజర్ జై హింద్ అంటూ నేల మీద కూలిపోయాడు. వెంటనే కొండ మీద నుంచి రాళ్లు దొల్లటం ప్రారంభించాయి. కొండ మీద ఉన్న భారత సైనికులు చైనీస్ సైనికుల మీద రాళ్లు విసురుతున్నారు. అదేమిటి, తుపాకీలు ఎందుకు పేల్చడం లేదు? ఎందుకని రాళ్లు రువ్వుతున్నారు? తుపాకీలు, మెషిన్ గన్నులో ఉన్న చైనా సైనికులని రాళ్లు రువ్వి ఎలా ఓడించగలరు? నరేష్ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. చైనీస్ సైనికులు కొండ మీదకి ఎక్కటానికి ప్రయత్నిస్తున్నారు. తుపాకీలు గురిపెట్టి 3 శత్రు సైనికులు ముందుకు నడుస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్లు దొల్లాయి వాళ్ల మీదకి. 2కి దెబ్బలు తగిలి వెనక్కి వెళ్ళిపోయారు. ఇంకొక 2 చైనీస్ సైనికులు ముందుకు వెళ్లారు. 4 చైనీస్ సైనికులు ఇంకొక వైపు నుంచి కొండ ఎక్కటానికి ప్రయత్నిస్తున్నారు. భారత సైనికులు వాళ్ల మీద రాళ్లు విసురుతూ కొండ మీదకి రాకుండా ఆపటానికి ప్రయత్నిస్తున్నారు. భారత సైనికుల వద్ద తోటాలు అయిపోయి ఉండాలి. అందుకే ఆ భారత సైనికాధికారి తన పటాలంలో ఉన్న 20 మందిని బలి ఇవ్వటం ఎందుకని చేతులు ఎత్తుకుని లొంగిపోయినట్లు తెల్ల రుమాలు విసురుతూ శత్రుసేనలను సమీపించాడు. అరక్షణమైనా సందేహించకుండా నిరాయుధుడైన ఆ భారత సైనికాధికారిని చైనీస్ సైనికులు కాల్చి చంపేశారు. ఆ దుర్ఘటన కళ్ళారా చూసిన భారత సైనికుల రక్తం వేడెక్కిపోయి ఉంటుంది. తమ ప్రాణాల గురించి ఆలోచించదలుచుకోలేదు. చైనీయులు యుద్ధనీతిని పాటించటం లేదు కనుక మిగిలింది ఒకటే మార్గం. రాళ్లతోనో రప్పలతోనో ఉత్త చేతులతోనో ఎంతమంది చైనీస్ సైనికుల్ని వీలైతే అంతమందిని చంపి తాము కూడా వీరమరణం పొందాలి. ఆ దీక్షతో, ఆ నిర్ణయంతో భారత సైనికులు కొండ మీదకి ఎక్కటానికి ప్రయత్నిస్తున్న చైనీస్ సైనికుల్ని రాళ్లతో కొట్టి గాయపరుస్తున్నారు. అదంతా అర్థమైంది కెప్టెన్ నరేష్కి. అర్థం కానిదల్లా భారత సైనికులు కొండ మీద నుంచి అవతల వైపుకు వెళ్ళిపోకుండా అక్కడే ఎందుకున్నారనేది. అలా వెళ్ళిపోతే శత్రువులకి వీపు చూపించి పారిపోవటం అవుతుందనుకున్నారా? ఆయుధాలు లేని సైనికులు వెనక్కి తగ్గడం పిరికితనము, అవమానము కాదే. ఆ విషయం భారత సైనికులకి తెలియదని కానీ, ఆవేశంలో వివేకం కోల్పోయారని కానీ కెప్టెన్ నరేష్ అనుకోలేకపోయాడు. ఏమిటి కారణం? అవతల వైపు కూడా చైనీస్ సేనలు ఉన్నాయా? అటు వెళ్ళినా పట్టుబడిపోతామని ప్రాణాలకు తెగించి భారత సైనికులు రాళ్లతోనూ రప్పలతోనూ పోరు సాగిస్తున్నారా? సామాన్య పరిస్థితుల్లో అయితే నరేష్ తను కూడా ఆ భారత సైనికులతో చేరి వాళ్లతో పాటు పోరు సాగించి వీలైనంత మంది చైనీస్ సైనికుల్ని చంపి తన ప్రాణం అర్పించడానికి సిద్ధపడేవాడు. కానీ తను నెరవేర్చవలసిన బాధ్యతలు అతి ముఖ్యమైనవి. ఒకటి, చైనా ప్రధాని రాసిన ఉత్తరం తన సైనికాధికారులకు అందజేయాలి. రెండోది, లమోలాని ఆపదలోంచి తప్పించి రక్షించాలి. ఈ 2 బాధ్యతలు తన మీద ఉండగా ప్రాణాలను ఎలా త్యజించగలడు? లమోలా అన్నాడు నెమ్మదిగా ఆమె చెవిలో. కళ్ళు తెరిచింది బలహీనంగా. అతని కళ్ళలోనికి చూస్తూ,
ఎక్కడున్నావు అన్నది. ఒక చిన్న కొండ మీద ఉన్నాం. కింద చైనీస్ సైనికులున్నారు, కొండపైన భారత సైనికులున్నారు. యుద్ధం జరుగుతోందా? యుద్ధం అనటానికి వీల్లేదు. భారత సైనికుల వద్ద ఆయుధ సామాగ్రి ఉన్నట్లు లేదు. రాళ్లతో చైనీస్ సైనికుల్ని తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తూటాలు అయిపోయి ఉంటాయా? నరేష్ తల ఊపాడు. మీరు కూడా వెళ్ళి మన సైనికులకు సహాయం చేయండి. నరేష్ తల తిప్పాడు. ఈ కొండకి అవతల ఏమున్నదో నాకు తెలియదు, కానీ అటువైపు నుంచి తప్పించుకుని వెళ్లేందుకు వీలుంటే తప్పించుకుని వెళ్ళాలి. చైనీస్ ప్రధాని ఉత్తరం సంగతి నువ్వు మర్చిపోతున్నావు అన్నాడు. అవును, వెళ్ళండి అన్నది లమోల బలహీనంగా. మాట్లాడటానికి కూడా శక్తి లేదు ఆమెకి. కనురెప్పలు తెరవటమే కష్టంగా ఉంది. కెప్టెన్ నరేష్ మళ్ళీ ఆమెను ఎత్తుకున్నాడు. నా వల్ల మీకు ఇబ్బంది అవుతుంది. త్వరగా వెళ్ళటానికి వీలు కావటం లేదు. నన్ను ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళండి. అలా మాట్లాడకు లమోలా, అది అన్నిటికీ జరగదు అని నరేష్ ముందుకు నడిచాడు. 4 అడుగులు వేశాడో లేదో రయ్యమంటూ ఒక రాయి వచ్చి అతని కాళ్ళ దగ్గర పడింది. మరుక్షణం ఇంకొక రాయి వచ్చి అతని చేతికి తగిలింది. ఆగకుండా రాళ్లు మీద పడుతున్నాయి. చటుక్కున ఒక పెద్ద బండరాయి వెనక్కి వెళ్ళి దాక్కున్నాడు. జై హింద్, నేను భారతీయుణ్ణి అని అరిచాడు. జవాబు వినిపించలేదు. ఆ గోలలో తన కేక భారత సైనికులకి వినిపించలేదేమో. చైనీస్ సైనికుడు ఓవర్ కోట్ వేసుకున్న తనని చూసి భారత సైనికులు తను చైనీస్ సైనికుడని అనుకుంటారు. ఆ బండ వెనక నుంచి కదిలితే రాళ్లు విసురుతారు. అక్కడే ఉంటే కాసేపట్లో చైనీస్ సైనికులు కొండ ఎక్కి వస్తే పట్టుబడిపోతాము. ఆలోగా తప్పించుకుని పారిపోవాలి అనుకున్నాడు నరేష్. అతనికి ఒక ఆలోచన తట్టింది. జేబులోంచి కాగితాలు తీశాడు. వాటిలో తెల్ల కాగితం ఏదీ లేదు. తన ఐడెంటిఫికేషన్ కాగితాలు మాత్రం ఉన్నాయి. వాటి వెనక హిందీలో తన భారతీయుణ్ణని, తన మీద రాళ్లు రువ్వవద్దని రాశాడు. ఆ కాగితం ఒక రాయికి చుట్టి తన జేబురుమాల్లో మూటగా కట్టి భారత సైనికులు ఉన్న వైపు విసిరాడు. అది ఎక్కడ పడ్డది? భారత సైనికులు ఎవరైనా ఆ మూట పడటం చూసారా లేదా? ఏమీ తెలియటం లేదు. వాళ్ళు చూసుండకపోతే? తన ప్రయత్నం వృధా అయి ఉంటే? 1, 2, 3, 5 నిమిషాలు, 10 నిమిషాలు గడిచాయి. కెప్టెన్ నరేష్కి ఆశపోతోంది. తను పంపిన సందేశం వాళ్ళు చూసి ఉండరు. అంతలో చాలా దగ్గరలో నుంచి, నిజంగా నువ్వు భారతీయుడువా అన్న ప్రశ్న వినిపించింది. నరేష్ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. మట్టు కొట్టుకున్న మొహము, మాసిపోయిన గడ్డం, లోతుకుపోయిన కళ్ళు, చాలా నీరసంగా ఉన్నాడు. మొహం మీద, చేతుల మీద గాయాలున్నాయి. అతను భారత సైనికుడు. భారత భూభాగం శత్రువుల ఆధీనం కాకుండా ప్రాణాలను అడ్డుపెడుతున్న యోధుడు. జై హింద్, ఎవరు మీరు అడిగాడా సైనికుడు. తను ఎవరైనది క్లుప్తంగా చెప్పాడు నరేష్. వెంటనే అతను సెల్యూట్ చేసి, ఈ కొండ మీద నుంచి ఎలా తప్పించుకోగలరు అన్నాడు. ఆ విషయం మీరే చెప్పాలి. ఈ కొండకి అవతల వైపున ఏమున్నది? చైనీస్ సైనికులు అక్కడ కూడా ఉన్నారా? చైనీస్ సైనికులు లేరు అవతల వైపు, కానీ నది ఉన్నది. బ్రహ్మపుత్ర నది పాయ. మిగతా 3 వైపులా చైనీస్ సైనికులున్నారు. ఆ పాయ దాటి వెళ్ళలేకపోయారా? దాటడానికి వీలు లేకుండా ఉంది. ఎందువల్ల? ఆ నదీ ప్రవాహం చూస్తే తెలుస్తుంది. ఈదటం సాధ్యం కాదు. తెప్పలు పడవలు ఉన్నా ప్రయోజనం ఉండదు. స్టీమ్ బోటు ఉంటే దాటవచ్చు. నరేష్ 2 నిమిషాల పాటు దీర్ఘంగా ఆలోచించాడు. తప్పించుకోవాలంటే ఆ నది దాటటం ఒక్కటే మార్గం, లేకపోతే శత్రువులకి చిక్కిపోతాము అన్నాడు. ఏం జవాబు చెప్పాలో ఆ భారత సైనికుడికి తోచలేదు. ప్రయత్నిస్తాను. ఇటు వెళితే త్వరగా అవతల వైపుకు వెళ్ళగలనా అడిగాడు నరేష్. అవును, తల ఊపాడతను. నరేష్ లమోలానెత్తుకున్నాడు. ఈమెను ఎత్తుకుని ఆ నది దాటడానికి ప్రయత్నిస్తారా అడిగాడా సైనికుడు. నరేష్ తల ఊపాడు. వద్దు, మీరు ఒక్కరూ ఈదటమే అసాధ్యం. ఈమెను ఎత్తుకుని ఎన్నటికీ ఈదలేరు. ఇక్కడ ఈమెను వదిలిపెట్టండి. చైనీస్ ఖైదీగా చిక్కితే చిక్కుతుంది, అంతేగా అన్నాడతను. వీల్లేదు, చైనీస్ ఖైదీగా ఈమె చిక్కటానికి వీల్లేదు. ఆ సైనికుడు అభ్యంతరం చెప్పలేకపోయాడు.
జై హింద్. మీకు విజయం చేకూరుగాక. సురక్షితంగా ఈ నది దాటి ఆపద తప్పించుకుని వెళ్ళాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నాడు. జై హింద్ అని నరేష్ 4 అడుగులు ముందుకు వేశాడు. కెప్టెన్ పిలిచాడు ఆ భారత సైనికుడు. నరేష్ ఆగిపోయాడు. ఆ సైనికుడు వచ్చి, నా పేరు మహేంద్ర సింగ్ అంటూ జేబులోంచి ఒక కాగితం తీసి, నాకు తల్లి, తండ్రి, భార్య, ఒక కూతురు, 2 కొడుకులు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇది నా చిరునామా. నా తండ్రి పేరు కూడా రాశాను, వాళ్ళకి చెప్పండి అన్నాడు. నరేష్ తల ఊపాడు. నేను ఆ చైనీయుల చేతికి ఖైదీగా చిక్కను. చిక్కితే చంపేస్తారు. నరేష్ మాట్లాడలేదు. ఇంకొక విషయం. ఏమిటి? పరాక్రమంలో కానీ, ధైర్యంలో కానీ, యుద్ధ ప్రావీణ్యంలో కానీ మేము చైనీస్ సైనికులకు ఏ విధంగానూ తీసిపోము. సరైన ఆయుధాలు లేకపోవటం వల్ల, పటిష్టమైన రక్షణ లేకపోవటం వల్ల చైనీయులు జరుపుతున్న ఈ ఆకస్మిక దాడులను మేము ఎంత ప్రతిఘటించినా ప్రయోజనం లేకపోతుంది. నరేష్ తల ఊపాడు. మాకు అంటే నాలాంటి సైనికులకి ఇంకా ఎక్కువ ఆయుధాలు, కొత్త రకమైన ఆయుధాలు ఎన్నో కావాలి. మన ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేస్తున్నది. అవును, ప్రజల సహాయం ప్రభుత్వానికి అవసరం. ఆయుధాలు కొనేందుకు బంగారం కావాలి. అందరూ బంగారం దాచుకుంటే ఎలా? నా భార్యని, తల్లిని, చెల్లెళ్ళని, వాళ్ళ మెళ్లలోనూ, చెవులకి, చేతులకి ఉన్న బంగారు నగలు ప్రభుత్వానికి ఇవ్వమని నేను చెప్పానని చెప్పండి. కెప్టెన్ నరేష్ తల ఊపాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ భారత సైనికుడు తన వేలుకున్న ఉంగరాన్ని తీసి నరేష్కిచ్చి, 1/2 అవర్స్ కూడా ఉండదు నిజమే, కానీ దీనితో మన ప్రభుత్వం 1/2 డజను తోటాలు కొనగలిగినా చాలు. అదే నాకు తృప్తి, శాంతి. ఈ ఉంగరాన్ని నా భార్యకి ఇవ్వండి. తన నగలతో పాటు ఈ ఉంగరాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వమని నేను చెప్పానని చెప్పండి. జై హింద్ అని అతను చటుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.